స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 అందరూ జరుపుకుంటాం. ఎంతోమంది స్వాతంత్రం కోసం ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 సంవత్సరాలు మన ఇండియాని ఆక్రమించి హింసించిన బ్రిటిష్ వారిని తరిమికొట్టి వారి నుండి మనల్ని మనం పరిపాలించుకునేలా చేసిన వారు స్వతంత్ర సమరయోధులు లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి వారు స్వతంత్రం కోసం వారి ప్రాణాలకు అర్పించారు. వారు అలా చేయబట్టి మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. సో అలాంటి వారిని మనం ఎప్పుడు గౌరవించాలి. వారు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకుందాం. అంతేగాని మనకి మనం హాని చేసుకోవడం, మనల్ని మనం దోచుకోవడం, మనల్ని మనం మోసగించుకోవడం, మనల్ని మనం ప్రాణాలు తీసుకోవడం అనేది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి ప్రాణాలకు మనం విలువ తీసేసిన వాళ్ళం అవుతాం. మన పక్కన ఉన్న వ్యక్తిని భయపెట్టి వాడి స్వాతంత్రాన్ని నువ్వే లాగేసుకుంటున్నావు. స్వాతంత్రం పొందింది ఈ ధైర్యవంతుడు అనేవాడే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. లేదు, జరుపుకుందాం. ఇప్పుడు మనం మన అసలైన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇండిపెండెన్స్ డే గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ విషయం గురించి మీకు తెలుసో లేదో మరి, మనకు ఇండిపెండెన్స్ డే అనేది 1947 ఆగస్ట్ 14న అర్ధరాత్రి ప్రకటించారు. ఎందుకు అర్ధరాత్రి స్వతంత్రాన్ని ప్రకటించారు? ఇండియాకి లాస్ట్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి మౌంట్ బాటెన్ ఆగస్ట్ 15నే స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే భారతీయ జ్యోతిషులు ఆ రోజు మంచిది కాదని భావించారంట. మౌంట్ బాటెన్ తేదీ మార్చడానికి ఒప్పుకోకపోవడంతో జ్యోతిషులు ఒక మార్గాన్ని చూపించారంట. అదేంటంటే పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం రాత్రి 12 గంటలకు కొత్త రోజు మొదలవుతుంది. కానీ మన క్యాలెండర్ ప్రకారం సూర్యోదయంతోనే కొత్త రోజు ప్రారంభమవుతుంది. అందుకే ఆగస్ట్ 14న రాత్రి 11:51 నుండి 12:39 మధ్య ఉండే అభిజిత్ ముహూర్తంలో అధికార మార్పిడి పూర్తి చేసి అర్ధరాత్రి 12 గంటలకు స్వతంత్రాన్ని ప్రకటించారంట. అయితే ఈ మౌంట్ బాటెన్ అనే బ్రిటిష్ వ్యక్తి ఈ ఆగస్ట్ 15వ తేదీనే ఎందుకు ఎంచుకున్నాడు అంటే, నిజానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి మొదట 1948 జూన్ వరకు గడువు ఉందంట. కానీ దేశంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య విభేదాలు పరాకాష్ఠకు చేరాయి. దేశ విభజన, పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని ముస్లిం లీగ్ పట్టుబట్టింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా బెంగాల్, పంజాబ్ లలో భారీ స్థాయిలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. అందువల్ల 1947 ఆగస్టు 15కు ముందుకు జరిపారు. ఈ ఆగస్ట్ 15 అనేది ఒక చిన్న స్టోరీ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం ఈ మౌంట్ బాటెన్ ముందు లొంగిపోయిన రోజు 1945 ఆగస్ట్ 15. ఆ విజయ జ్ఞాపకార్థం ఆయన ఆగస్ట్ 15వ తేదీని ఇండియాకి స్వాతంత్ర దినోత్సవంగా ఎంచుకున్నారు. అసలు ముందు 1948 జూన్ 30న స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఎవరు చెప్పారు అంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ లో అట్లీ అనే వ్యక్తి ప్రధాని అయ్యాడు. ఇతను భారతదేశానికి 1948 స్వాతంత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుని 1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈ బాధ్యతను నిర్వహించడానికి ఈ లార్డ్ మౌంట్ బాటెన్ అనే బ్రిటిష్ వ్యక్తిని వైస్రాయ్ గా భారత్కు పంపారు. అలా రావడం ముందు చెప్పినట్టు పరిస్థితుల అనుగుణంగా 1947 ఆగస్టు అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. అలా స్వాతంత్రం రాగానే ఆగస్టు 15న ఢిల్లీలో స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సరోజినీ నాయుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అస్సా మెహతా, వీరితో పాటు లక్షలాది మంది సామాన్య ప్రజలు ఇండియా గేట్ అలాగే ఎర్రకోట ప్రాంతాల్లో ప్రత్యక్షంగా చూడడానికి గుమిగూడారు. ఇలా స్వాతంత్రాన్ని వచ్చినందుకు వేడుకలు జరుగుతుంటే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ వేడుకలకు అటెండ్ కాలేదు. వారు ఎవరంటే, మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ హాజరు కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని అంటారు. గాంధీజీ జీవితాంతం కోరుకున్నది భారతదేశం అఖండ భారత్ గా ఉండడం. కానీ దేశం రెండు భాగాలుగా అంటే ఇండియా, పాకిస్తాన్ లకు విడిపోవడం, ఆ విభజన వల్ల దేశవ్యాప్తంగా ఘోరమైన మత ఘర్షణలు చెలరేగడం ఆయనను తీవ్రంగా బాధపెట్టాయి. స్వతంత్రానికి కొద్ది రోజుల ముందు బెంగాల్లో హిందూ ముస్లింల మధ్య తీవ్ర రక్తపాతం జరిగింది. గాంధీజీ ఢిల్లీ వేడుకల్లో పాల్గొనడం కంటే ఆ హింసను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యమని భావించారు. అందుకే ఆయన కలకత్తాలోని బెలియా ఘాట్ ప్లేస్ లో ఉపవాస దీక్షలు చేస్తూ శాంతి కోసం పోరాడారు. స్వతంత్ర వేడుకలకు ఢిల్లీ రావాల్సిందిగా నెహ్రూ, సర్దార్ పటేల్ అలాగే మౌంట్ బాటెన్ గాంధీజీని పిలిచారంట. అప్పుడు గాంధీజీ ఏమన్నారంటే, దేశం తగలడుతుంటే సంతోషంతో రక్తం చిందేసిన నేలపై నేను సంబరాలు చేసుకోలేను. దేశానికి స్వాతంత్రం వచ్చింది నిజమే, కానీ దానితో పాటు దేశ విభజన కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో నేను వేడుకల్లో పాల్గొనలేను అని అన్నారంట. దానివల్ల ఆయన ఇండిపెండెన్స్ డే లో పాల్గొనలేదు. అయితే ఈ సరిహద్దుల విభజన జరిగిన విషయాలకు వస్తే, భారత్
పాకిస్తాన్లను విడదీసే సరిహద్దు రేఖను నిర్ణయించడానికి సర్ సిరిల్ రాట్ క్లిఫ్ అనే బ్రిటిష్ లాయర్ ను నియమించారు. ఆగస్ట్ 12 నాటికి సరిహద్దు పత్రాలు సిద్ధమైనప్పటికీ మత ఘర్షణలు తీవ్రమవుతాయనే భయంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆ వివరాలను ఆగస్ట్ 17 వరకు బయటకు చెప్పలేదు. దానివల్ల ఆగస్ట్ 15న అనేక ప్రాంతాల ప్రజలకు తమ ఊరు భారత్ లో ఉందో లేక పాకిస్తాన్ లో ఉందో తెలియదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు స్వతంత్ర వేడుకల్లో పాల్గొనలేదు. ఒకరు గాంధీజీ అని చెప్పాను కదా, అయితే రెండో వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా ఎవరంటే భారత్ స్వతంత్ర చరిత్రలో ముఖ్యంగా దేశ విభజనలో అత్యంత కీలక పాత్ర పోషించిన నాయకుడు. ఈయన గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మొదట్లో ఈయన దేశ విభజనను కోరుకోలేదంట. ఈయన న్యాయవాది, అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే వంటి నాయకులతో కలిసి పనిచేశారంట. మరి ఎందుకు తర్వాత దేశ విభజన కోరాడు? దానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయని చెబుతారు. 1920 సమయంలో మహాత్మా గాంధీ కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఎదిగారు. గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం వంటి సామూహిక పోరాట మార్గాలతో జిన్నా ఏకీభవించలేదు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే పోరాడాలని ఆయన నమ్మారు. ఈ విభేదాల వల్ల కాంగ్రెస్ ను వీడి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి నాయకత్వం వహించారు. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే స్వతంత్రం వచ్చాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే హిందువులు మెజార్టీలో ఉన్న దేశంలో ముస్లింలు ఎప్పటికీ మైనార్టీలుగానే ఉండిపోతారని, వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం అలాగే అధికారాలు దక్కవని జిన్నా బలంగా నమ్మడం మొదలుపెట్టారు. 1940లో లాహోర్ లో ముస్లిం లీగ్ సమావేశంలో హిందువులు, ముస్లింలు 2 వేర్వేరు జాతులు, వారి సంస్కృతి, ఆచారాలు, చరిత్ర పూర్తిగా వేరు. కాబట్టి భారతదేశంలోని ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం కావాలి అని తొలిసారిగా బహిరంగ డిమాండ్ చేశాడు. దీనికి బ్రిటిష్ వారు అలాగే కాంగ్రెస్ నాయకులు దేశ విభజనకు ఒప్పుకోలేదు. దీంతో జిన్నా 1946 ఆగస్ట్ 16న డైరెక్ట్ యాక్షన్ డే కు పిలుపునిచ్చారు. దాంతో కలకత్తాతో పాటు దేశవ్యాప్తంగా ఘోరమైన హిందూ ముస్లిం మత ఘర్షణలు చెలరేగాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అంతర్యుద్ధం రాకుండా ఆపాలంటే దేశ విభజన తప్ప వేరే మార్గం లేదని మౌంట్ బాటెన్, నెహ్రూ, పటేల్ వంటి నాయకులు నిర్ణయానికి వచ్చారు. అలా 1947 ఆగస్ట్ లో దేశం విడిపోయింది. పాకిస్తాన్ కు 1947 ఆగస్ట్ 14న స్వాతంత్రం ప్రకటించారు. ఆగస్ట్ 15 నాటికి ఢిల్లీలో భారత స్వాతంత్ర వేడుకలు జరుగుతుండగా జిన్నా ఆగస్ట్ 14నే కరాచీ చేరుకుని కొత్త దేశానికి తొలి గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దేశ విభజన జరగకుండా ఉండుంటే మన దేశం అఖండ భారతదేశంగా ఉండేది. ఇవన్నీ చెప్పడానికి కారణం మీరు కొంత చరిత్ర గురించి తెలుసుకోవడానికి మాత్రమే. దీనివల్ల కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే ఆగస్ట్ 15th 1947 నాటికి భారతదేశానికి అధికారిక జాతీయ గీతం లేదని తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన పాటను 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ అధికారిక జాతీయ గీతంగా ఆమోదించింది. అప్పుడే జాతీయ గీతంగా ప్రకటించింది. అయితే 1947 ఆగస్ట్ 15న స్వతంత్ర సంబరాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక విచిత్రమైన ఉత్సవాలు జరిగాయి. అలాగే కొన్ని ఫ్రీగా ఆనందాలను పొందారు. అవేంటంటే ముంబై, కలకత్తాలోని థియేటర్లలో ఆగస్ట్ 15th 16th తేదీల్లో ప్రజలకు ఉచితంగా సినిమాలు చూపించారు. అలాగే అనేక నగరాల్లో బస్సులు ప్రజలకు ఉచిత ప్రయాణాన్ని అందించారు. స్కూల్స్ లో పిల్లలందరికీ ఫ్రీగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ విధంగా ఇండియా స్వతంత్రం వచ్చిందనే ఉద్దేశంతో ప్రజలు చాలా ఆనందంగా ఆ రోజు గడిపారు. అయితే మన దేశంతో పాటు ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకునే మరికొన్ని దేశాలు ఉన్నాయి. నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా, బహ్రెయిన్, కాంగో, లిప్టన్ స్టెయిన్ వంటి ప్రాంతాలు ఆగస్ట్ 15న స్వాతంత్రం జరుపుకుంటాయి. సో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.